బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. బాలకోటయ్య గారు, గౌతమ్ సవాంగ్ ఈయన చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం 2014 నుంచి 2019 దాకా చాలా పవర్ఫుల్ గా చాలా హీరోయిక్ గా బిహేవ్ చేశారనమాట. ఎందుకంటే అప్పుడు కాల్ మనీ కేసులో తెలుగుదేశం వల్ల ఇబ్బందులు పాలు చేశారు. సో ఆ రోజు చంద్రబాబు గారు ఆయనకు అంత లిబర్టీ ఇచ్చారు. అంత ఆయన ఒక ఒక ఎప్పుడైనా సరే ఒక పోలీస్ అనేవాడు అధికార పక్ష నాయకులను పట్టుకుంటేనే వాళ్ళకి ఒక హీరోయిజం వస్తుంది. ఆ హీరోయిజం కూడా వాళ్ళ పార్టీ ప్రతిష్టను దెబ్బ తగిలించుకొని మరీ చంద్రబాబు గారు ఆ రోజు ఆయనకు అవకాశం ఇచ్చారు. అదే సవాంగ్ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చారో అప్పటి నుంచి అదే చంద్రబాబు గారిని అదే తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టేటట్టు చూశారు. సో ఆయన 2 సంవత్సరాలు డీజీపీగా చేశారు. తర్వాత ఇంకో దానికి చైర్మన్గా వెళ్ళారు. అందులో కూడా ఆయన చేసిన అవినీతి ఎవరూ చేయలేదని కూడా చెప్పారు. ఎందుకంటే అప్పుడు దాకా జరిగిన వాటిని రద్దు చేసి మళ్ళీ ఏదో ఎగ్జామ్గా కండక్ట్ చేయించి అందులో పాస్ అవ్వని వాళ్ళందరినీ కూడా చేయించుకొని ఇలా అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా పోస్టులు వచ్చేటట్టు చేసుకున్నారన్నప్పుడు కూడా మనకు ఒక టాక్ నడుస్తూ ఉంది. సో అలాంటి గౌతమ్ సవాంగ్ గారు ఈ రోజు రాజీనామా చేశారు. ఏంటి సార్ అంటే నిజంగా ఒక నిజాయితీపరుడైన అధికారి అని పేరు పొందిన సవాంగ్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చేసరికి అంతలా పతనం అయిపోయి ఈ రోజు ఇలా రిజైన్ చేసేసి ఇంకా కెరీర్ ఉన్నా సరే తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకంటే ఇది సవాంగ్ ఒక్కలే కదండి. ఒక గవర్నమెంట్ అధికారులు అంటే ప్రభుత్వాలు వస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళకి అంత తొత్తుల్లా మారుతున్నారు? తర్వాత ఎందుకు వాళ్ళు ఇంత అంటే ఒక ఫ్రూట్ఫుల్ కెరియర్‌ని వదిలేసుకొని ఇలా అవమానకరంగా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది? ఎందుకు జరుగుతుంది ఇలా మన సమాజంలో? కార్తిక్ గారు ధన్యవాదాలు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఈ రెండు చాలా అత్యంత ముఖ్యమైనవి, బాధ్యతైనవి, గౌరవించదగ్గవి. అసలు వ్యవస్థలు నడిపేదే ఈ రెండు. అలాగనే న్యాయ వ్యవస్థ. రాజకీయ నాయకులు వస్తుంటుంటారు, పోతుంటుంటారు. రాజకీయ పార్టీలు పుడుతూ ఉంటుంటే గిడుతూ ఉంటుంటాయి. కానీ సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది. మనం చాలా చిన్నతనంలో మేము నోట్ పుస్తకాల మీద ఐఏఎస్ అని రాసుకునేవాళ్ళం. అంటే ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అని రాసుకునేవాళ్ళం. ఎక్కడైనా ఏ వ్యవస్థలో కూడా ఈ రోజున ఏంటంటే మంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే వేల మీద లెక్కించుకునే పరిస్థితికి వచ్చేసాము. పలానా రాజకీయ పార్టీలో మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాలకోట అంటే వెతుక్కోవాలి. పలానా ఐఏఎస్ ఆఫీసర్లో మంచి వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎత్తుక్కోవాలి. ఐపీఎస్లు ఎత్తుక్కోవాలి. ఈ సవాంగ్ గారు కింది కులాలకు సంబంధించిన ఆఫీసర్, అంటే ఎస్టీ కులానికి సంబంధించిన ఆఫీసర్. అంటే ఎన్ని కష్టాలు పడితే ఆ సామాజిక వర్గం నుంచి ఈ స్థాయికి వచ్చి ఉంటాడు సవాంగ్ గారు. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన పేరు చూసినా మన ఆంధ్ర క్యాడర్ చెందిన నాయకుడు చెందిన ఆఫీసర్లు అనిపించాడు సార్. ఆయన ఫేస్ చూసినా సరే, పోతే ఆయన పేరు చూసినా సరే ఎక్కడో నార్త్ నుంచి వచ్చారేమో అనుకుంటా ఉన్నాం. నిజంగానే ఆయన నార్త్ నుంచి వచ్చారా లేకపోతే ఏంటి సార్ ఆయన నేపథ్యం? ఆంధ్ర క్యాడర్ అయితే కాదండి. ఓకే, ఆంధ్ర క్యాడర్ కాదు. కానీ ఒక మంచి ఆఫీసర్ గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా చాలా మంచి ఆఫీసర్ గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా మంది ఆఫీసర్ చంద్రబిందర్ అయిపోయారు సార్. ఇప్పుడు శ్రీలక్ష్మి పరిస్థితి చెప్పండి. నిజంగా అసలు ఆమె ఇంకా ఉద్యోగం ఎందుకు చేస్తున్నా నాకైతే అర్థం కాదండి. నిజంగా అసలు అయితే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి సార్. ఒకసారి జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళి వచ్చారు, మళ్ళీ జగన్ గారి దగ్గర చేరి మా సిఆర్డీఏకే ఉన్నారు. ఆమె కౌలు కూడా ఇచ్చేది కాదండి. రాజధాని అమరావతి మహిళలు అపాయింట్మెంట్ అయినా కూడా ఇచ్చేది కాదండి. అంటే అంత దుర్మార్గంగా ఎందుకున్నారు? అందుకని 6 నెలలు సావాసం చేస్తే వాడు ఈడవుతాడు వాడవుతాడు అని చెప్పేసి వాడుకలు అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చట్టమే కాదు, చాలా మంది ఆఫీసర్లను జరిపాడు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు తడుముకుంటున్నారు ఎవరి మీద చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే అందరూ కూడా అదే పద్ధతిలో ఉండాలి. పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చేసిన ఏమో నేరాలు, తప్పులు. ఈ తప్పుల మీద చర్యలు తీసుకుంటే వీడి జీవితం ఏమైపోద్దని మొన్న మాట విన్నారు కదా మీరు జవహర్ రెడ్డి గారిని. జవహర్ రెడ్డి గారి యొక్క వ్యవహారం ఏంటో మనం చూసాం కదా. ఆఖరికి ఎన్నికలప్పుడు కూడా పెన్షన్లు ఇంటింటికి పంచమని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తే ఈయన ఇంటింటికి పంచకపోతే సచివాలయాలకు వచ్చి తీసుకెళ్ళమంటే 30 మంది 40 మంది వృద్ధులు చనిపోయారు కదా. మనం కూడా మాట్లాడాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉచ్చబోయమంటే అక్కడే ఉచ్చబోసాడు కదా జవహర్ రెడ్డి గారు, ఇంకెక్కడ పోయలేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? రిటైర్డ్ అయ్యే ముందు మళ్ళీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చి రిటైర్ అయ్యే విధంగా చేశారు.
అదే వెంకటేశ్వర గారు ఎన్ని బాధలు పడ్డాడు. రిటైర్మెంట్ కి ముందు పోస్టింగ్ లో ఉండి రిటర్న్ అయితే వాళ్ళకు ఉండే వాల్యూ వేరు, వాళ్ళకి సంబంధించిన నిబంధనలు వేరు. అవును. దాన్ని దక్కటానికి కూడా వెంకటేశ్వర గారిని కొట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, అంటే ఒక ఆఫీసర్కి ఇచ్చే గౌరవం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అన్నట్టుగా సవాంగ్ గారు కూడా చేసుకున్నోడికి చేసుకున్నంత. ఇంతకుముందు మంచి ఆఫీసర్ నాలంటూ నేను ఒక దళిత, ఆయన ఒక ఎస్టీ, మేము చాలా ఆప్యాయంగా చాలా అభిమానించేవాళ్ళం. ఇప్పుడేమైంది, ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు వేసినప్పుడే ఆయన విలేకరుల మీటింగ్ పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికైనా చెప్పులు వేసుకొచ్చున్నట్టుగా మాట్లాడాడు ఒక ఆఫీసర్ అయింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అలాగే తగ్గుకుంటూ పోతే ఇలాగనే అలాగే ఉంటారు. సార్. తప్పనిసరిగా ఇప్పుడు ఆయన చేసిన అకృత్యాలకి మనసులో పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రేపు పొద్దున ఆయన రిటైర్ అయిపోయి లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోయినాక ఆయన మీద చెప్పులు ఇసిరితే మనం కూడా అలాగే అనుకోవాలా? ప్రజలందరికి కోపం ఉంది కాబట్టి ఆయన మీద చెప్పులు ఇసిరారని అనుకోవాలిగా. మరి ఉమ్, కోటి కూడా ఏంటంటే, మానవ జీవితంలో ఒక అత్యున్నతమైన చదువులు, అత్యున్నతమైన పదవులు అనిపించిన తర్వాత ఉమ్, ఆడి జీవితంలో మరక పడకూడదు. ఉమ్, ఓ తెల్ల కాగితం మీద గనక నల్లింక రాస్తే ఆ పేపర్ ఎందుకైతే పనికిరాదు. ఉమ్, జీవితంలో సవాంగ్ ఏం చెప్పుకుంటాడు? వాళ్ళ ఉమ్. వాళ్ళ యొక్క పిల్లలకి వారసులుగా చెప్పండి, మనలో మాట మనవరాళ్ళకి ఏం చెప్తాడు? అదే. ఏం సాధించానని చెప్తారు చెప్పండి. చంద్రబాబు గవర్నమెంట్ నేను లో ఉన్నప్పుడు ఐఏఎస్ చెప్పుకుంటాడు. డీజీపీగా ఏం సాధించానని చెప్తారు చెప్పండి. ఉమ్, ఆ? చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు ఇచ్చారని చెప్పగలుగుతుంది. ఉమ్, లేదు, మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఆఫీసర్లు కానీ, ఉమ్, లేదా వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, లేదా పొన్నవోలు సుధాకర్ లాంటి, ఆయన చెప్పాడు కదా, పొన్నవోలు సుధాకర్ అసలు జగన్మోహన్ రెడ్డి గారే నాకు తండ్రి, నా జన్మ కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిండు కదా. ఏం చెప్తుడు? సరే, ఆయన అంటే రెడ్డి సామాజిక వర్గం కాబట్టి తీసేయండి, చెప్పినా చెప్పుకుంటాడు. ఉమ్. ఆయన ఎక్కడ ఓ, ఉన్నాడు ఆయన సార్ రెడ్డి ఇప్పుడు అసలు? సామాజిక వర్గం. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? యాడికి పోయిండు ఆయన? అప్పుడు లండన్ వెళ్ళాడు, లండన్ నుంచి తిరిగి వచ్చాడా? ఎక్కడున్నాడో వస్తాడు. మరి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమన్నా ఖచ్చితంగా లాక్కొస్తే ఎక్కడ రావాలో ఒక్కొక్కడు అక్కడ వస్తాడు. ఆ, ఎందుకంటే వీళ్ళు తబ్బూరాలు తీసుకొని రాష్ట్రం అంతా ప్రచారాలు చేశారు కదా. అదే. తెగ ఉమ్, తిన్నారు సార్. వైసీపీ పరిపాలనలో తిననోడు లేడండి. ఆ అవును. సలహాదారులు, ఉమ్, 56 మంది సలహాదారులు. ఉమ్, ఇప్పుడు నీకింత నాకింత అంతా కిట్టుక పద్ధతి నడవవు. బట్టి ఒకటి ఉమ్, మాత్రం నిజం శ్రీకాంత్ గారి, మనలో మాట, ఉమ్, ఏదైనా ప్రజాస్వామ్యం గొప్పదని మనం ఎందుకు అనుకుంటామంటే, ఉమ్, ప్రజలు దేనినైనా ఓపికతో చూసే వరకే చూస్తారు. అదే. అది కాస్త విపరీతమైనప్పుడు తగిన గుణపాఠం చెప్తారు. ఉమ్, నిజంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఈ తరుణంలో 2024 కనుక కూటమి పార్టీ అధికారంలోకి రాకపోకుండా ఉమ్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఉమ్. అసలు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? రాష్ట్రం పరిస్థితి కాదు అసలు. ఊహించడానికే భయంగా ఉండేది. మీరు ఎక్కడుండేవాళ్ళు? ఊహించ ఊహించ మేము ఏ జర్మనీకి అమెరికాకు టికెట్ వేయాల్సి వచ్చేదేమో. ఊహించటానికే భయంగా ఉంది సార్. ఉమ్, మొన్న ఈ మధ్య ఒక వైసీపీ కీలకమైన నాయకుడు నా దగ్గరకు వచ్చి, ఆ, పాలకోటయ్య గారు మీకు ధన్యవాదాలండి, నమస్కారాలు, మీకు కృతజ్ఞతలండి అండు. అదేంటి సార్, మీరు వైసీపీ ముఖ్య నాయకులు అయింది నాకు కృతజ్ఞత అంటే, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపటంలో మీలాంటి వాళ్ళ కృషి చాలా గట్టిగా ఉందండి. ఆ విషయం మాకు తెలుసు. ఉమ్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గనక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో నరమేధం జరిగేదండి అని అన్నాడు. ఆ, ఎవరిని బతకనిచ్చేవాడు కాదంటే నరమేధం జరిగేదండి అన్నాడు. ఉమ్, నేను కూడా, కార్తీక్ గారు, ఉమ్, నేను హైదరాబాద్ లో టీవీ డిబేట్ల కోసం మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక ఆఫీసులో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎన్నికల మీటింగ్ లో మాట్లాడుతూ, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అవును. అనౌన్స్మెంట్ చేశాడు. ఉమ్, సార్ నిజం, మీరు నమ్ముతారో నమ్మరు, ఉమ్, నాకు చెమటలు పట్టిందండి. ఓకే. ఉమ్, ఉండైతే 72 నుంచి 90 పెరిగిందండి. ఉమ్, అయ్యో బాబు, ఈ దుర్మార్గుడు ఇంత జరిగినా కూడా అమరావతి లేకుండా ఋషికొండకి వెళ్ళిపోయి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నాడు. రేపు పొద్దున నిజంగా ఇతను అనుకున్నట్టు పొరపాటు జరిగేదన్నా ఉమ్, 90తోనో 92తోనో తుంపుతోనో పరకతోనో వస్తే ఉమ్, అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతిలో ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? ఆత్మహత్యలు జరగాల, ఆత్మ బలిదానం జరగాల, ఆత్మాహుతి దళాలు జరగాల అని చెప్పేసి ఆ రోజు కూడా నేను మాట్లాడాను. అంత భయమేసింది సార్. ఉమ్, కాబట్టి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కీలేరికి వాత పెట్టినట్టుగా ఖచ్చితమైన వాత పెట్టారంటే మామూలు వాత కూడా కాదు. 164 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2 చేతులు కట్టుకొని సిగ్గుంటే తల దించుకొని బతికే విధంగా, అసలు వాళ్ళకైతే మాట్లాడే ఛాన్స్ కూడా లేదండి వైసీపీ నాయకులకి. ఉమ్.
వైసీపీ నాయకులకి మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల గురించి, వాళ్ళ గెలుపు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదండి. అదే కాబట్టి అటువంటి ఒక గుణపాఠం ప్రజలు నేర్పారు. కాబట్టి రాష్ట్రం మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. యా డెఫినెట్గా సార్, అది మాత్రం నిజం. యా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి భయంలో నుంచి నిజంగా ఆయనకి 11 ఇచ్చి ఈ కూటమికి మిగతా సీట్లు ఇచ్చి మాత్రం జనాలు కూడా రాష్ట్రానికి ధైర్యం చెప్పారనమాట. మేము ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళ వెనకాల నిలబడతాము, మేము చేసిన తప్పును మేము సరిదిద్దుకున్నాం అని చెప్పి ప్రజలు మాత్రం నిలబడ్డారు. అది వాళ్ళు దానికి మట్టుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.